ఈరోజు పూజ మొత్తం పూర్తయిన తర్వాత మనం అసలు ఈ పూజ ఎందుకు చేసుకుంటున్నాము, దీనికి మూలం ఏమిటి, ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఈ పూజ ఎవరికి చెప్పారు అనే అంతా కూడా ఒక విశేషం. కథ రూపంలో మనం దాన్ని కనుక ఈరోజు విన్నట్లయితే మనకి ఆ పూజ చేసిన ఫలితంతో పాటు దోషాలు ఏమైనా ఉంటే అవి నివారించబడడంతో పాటుగా ఆ విశేషాన్ని తెలుసుకున్నందువలన ఆ ఫలితాన్ని పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. ఏ వ్రతంలో అయినా సరే, ఏ పూజలో అయినా సరే ఆ కథా విశేషం విన్నప్పుడే ఆ పూజ పూర్తిగా సమాప్తమవుతుంది అన్నమాట. సకల మునిగణాలతోనూ కలిసి రమ్యమైన కైలాస పర్వత శిఖరాన అనేక రకాలైన మణులు చెక్కబడినటువంటి పాటలములు, అశోకములు, సురపొన్నలు, ఖర్జూరాలు, పొగడలు మొదలైన అనేక రకాలైన వృక్షాలు కలిగినటువంటి ఆ ప్రదేశంలో కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలైన ఋషులందరూ కూర్చుని ఉన్న సభలో కల్పవృక్షం దగ్గర రత్నమయమైన సింహాసనంలో కూర్చుని ప్రజలందరికీ కూడా సుఖాన్ని ప్రసాదించేవాడైన శంకరుని చూసి పార్వతీదేవి చిరుమహందహాసం చేస్తూ సకల లోకాలను పాలిస్తూ సకల భూతాల యందు దయ చూపించేటువంటి ఓ స్వామి, లోక శ్రేయస్సు కోసం రహస్యమైనది, పావనమైనది అయిన ఒక మంచి వ్రతాన్ని చెప్పమని కోరింది. అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు, వ్రతాల్లో అన్నింటికల్లా కూడా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. అది సకల సంపదలకు మూలమైనది, శీఘ్రంగా పుత్ర పౌత్రాదులను ప్రసాదించేది. అదే పరమ పావనమైన వరలక్ష్మి వ్రతము. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. ఈ వ్రతం చేసిన స్త్రీకి కలిగే పుణ్యఫలాన్ని చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగాడు. పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, ఆ వ్రతము చేయవలసిన విధి విధానాలు ఏమిటి? ఆ వరలక్ష్మీదేవిని ఇంతకుముందు ఎవరు ఆరాధించారు అని అడగగా స్వామి ఇలా చెప్పాడు, ఓ దేవి, పావనమైన వరలక్ష్మీ వ్రత విశేషాన్ని, ప్రభావాన్ని చెబుతాను విను అంటూ బంగారు ప్రాకారములతో సువర్ణమయమైన ఇళ్లతోనూ సకల భూషణాలతోనూ అలంకరించబడిన కుండినము అనే పేరు గల ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె భర్తయందు ప్రేమానురాగాలతోనూ భక్తిని కలిగి అత్తమామలకు సేవ చేస్తూ ఉండేది. ఆమె అన్ని పనులను చేయగలిగేది, అన్ని శాస్త్రాలను చదివింది, ఎప్పుడూ ఇంపుగా మాట్లాడేది. నిర్మలమైన మనస్సు కలిగిన ఆ చారుమతీదేవికి ఒకరోజు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఓ సుమంగళి, నీకు ప్రియమైన వరలక్ష్మీదేవిని వచ్చాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరుకున్న వరాలని ప్రసాదిస్తాను అని చెప్పగా చారుమతి చాలా సంతోషించి స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవితో ఇలా అంది, జగాలన్నింటికీ తల్లివి, పుణ్యస్వరూపురాలివి, శరణు కోరిన వారిని కాపాడేదానివి, ముల్లోకాల చేత కొలవబడుతున్న దానివి, విష్ణువు యొక్క హృదయస్థానంలో ఉండేదానవు. నీవు ఎవరిని కటాక్షిస్తావో ఆ మానవుడే పుణ్యాత్ముడు. నీ చేత కటాక్షింపబడేవాడు సకల సుగుణాలను కలిగి ఉన్నవాడు, అందరి చేత పొగడబడుతున్నవాడు, భార్యాపిల్లలను కలిగినవాడు, శూరుడు, పండితుడు అవుతాడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అంటూ అనేక విధాలుగా ఆ వరలక్ష్మీదేవిని స్తుతించింది. అది విని సంతోషించిన ఆ దేవి చారుమతికి అనేకమైన వరాలను ఇచ్చి అంతర్ధానమైంది. చారుమతి వెంటనే నిద్రలేచి సూర్యోదయమైన తరువాత తన భర్తకు, బంధువులకు ఆ స్వప్నాన్ని గురించి చెప్పింది. బంధువులు, నీ స్వప్నం చాలా శుభప్రదమైనది, మనమందరము కూడా నీ స్వప్నాన్ని అనుసరించే చేద్దాము అని నిశ్చయించుకున్నారు. అందరూ శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణమికి ముందు వచ్చిన శ్రావణ శుక్రవారం రోజున అందరూ ప్రసన్నమైన మనసుతో స్నానాధికారాన్ని పూర్తి చేసుకుని అనేక రకాలైన వస్త్రాలంకరణలు చేసుకుని ఆభరణాలను ధరించి లక్ష్మీప్రదంగా కొత్త బియ్యంతోనూ మర్రి ఇగుళ్లతోనూ నిండిన పూర్ణకుంభంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలైన వారందరూ కూడా భక్తితో పూజ చేయడం ప్రారంభించారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని శ్లోకం చెప్పుకుని ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. కల్పనందు చెప్పబడిన ప్రకారము షోడశోపచార పూజలను చేసి కుడి చేతికి తోరాన్ని కట్టుకుని నేతితో చేయబడిన భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య పానీయాలను మొదలైన పదార్థాలను నివేదన చేసి చక్కని నిష్టగల ఒక ముసలి బ్రాహ్మణునికి 12 భక్ష్యాలను దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానంలో తాము నివేదన చేసిన భక్ష్య భోజ్యాలను సకల పదార్థాలతో కలిపి భోజనం చేశారు. తరువాత ఆ వరలక్ష్మి ప్రభావంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ముత్యాలు, మాణిక్యాలు పొదగబడిన హారాలను నిండుగా ధరించారు. కాళ్లకు రవ్వలు చెక్కిన అందెలను ధరించారు.
ఇటువంటి సంపదనే కాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సముద్రిని పొంది నిరంతరము అన్నదమ్ములతోనూ బంధువులతోనూ సేవ చేసుకుంటూ శ్రద్ధ చూపించిన వారై చతురంగ బలాలను పొందిన వారై వారి వారి ఇళ్లకు వెళ్ళారు. ఓ పార్వతి, చారుమతీదేవి వలన విన్న ఆ వరలక్ష్మీదేవి వ్రతము ఆ నగరంలో ఉన్నవారందరికీ చెప్పారు. ఇది నిజం. ఈ వ్రతము ఆచరించడం వలన మానవులు మేలును పొందుతారు. చారుమతీదేవి వలన మనము కోరిన కోరికలన్నీ పొందుతాము. చారుమతీదేవి ఎంత పుణ్యాత్మురాలో, ఎంత మహిమ కలదో, ఆమెకు సాక్షాత్తు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై ఈ వ్రతాన్ని ఉపదేశించింది అని ఆ చారుమతిని అందరూ పొగిడారు. ఓ పార్వతి, అది మొదలుగా ఈ వ్రతము వరలక్ష్మి వ్రతమని లోకంలో ప్రసిద్ధికెక్కింది. ఇది వ్రతాల్లో అన్నింటికంటే కూడా ఉత్తమమైన వ్రతం. దీన్ని నీకు వివరంగా చెప్పాను. ఎవరు ఈ వ్రతమును వింటారో చెబుతారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం చేత సకల కార్యసిద్ధి కలుగుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు. ఇది భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంవాదంగా మనం చెప్పుకుంటాము. ఇంతటితో ఈ వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఈ కథ వలన మనకి తెలిసింది ఏమిటి అంటే, అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తే మనకి అనుభవయోగ్యమైన సంపద వస్తుంది. కాబట్టి అలాగా ఈ కథని విన్నట్లయితే పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కథని విన్నా ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి మనం ఈ కథని చెప్పినా విన్నా ఆ ఫలితం మనకి పూర్తిగా వస్తుందన్నమాట. గురువుగారు, మరి ఈ వ్రతాన్ని కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలా? వాస్తవానికి పెళ్ళి కాని వాళ్ళు కూడా, కన్యలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. దేనికి చేసుకోవాలి అంటే, రాబోయే భర్త ఎవరైతే ఉన్నాడో అతను మోక్షానికి ఉపకరించేవాడుగా ఉండాలి అన్నా, సకల సంపదలు సౌభాగ్యాన్ని ఇచ్చేవాడుగా దీర్ఘాయువుని పొంది ఉండాలన్నా దానికి తగిన పుణ్యాన్ని వీళ్ళు చేసుకోవాలి. కాబట్టి పెళ్ళైన వాళ్ళేమో ఐదవతనం కోసము సౌభాగ్యం కోసం చేస్తారు. రాబోయే వాళ్ళ కోసము, వాళ్ళు మంచిగా ఉండడం కోసం, వాళ్ళ జీవితం సుఖంగా ఉండడం కోసం పెళ్లి కాని వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే రీతువర్మ కూడా ఈ పూజ చేసింది కాబట్టి ఆ ఫలితం తనకి దక్కినట్టే. తనకి వివాహం కాలేదు, నాకు వివాహం నాకు మాత్రమే అయింది కాబట్టి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, సౌభాగ్యవతి భవ, సుపుత్రవతి భవ. రీతు, మీరు భక్తి సమాచారం కార్యక్రమానికి వచ్చి ఇలా లక్ష్మీ పూజలో కూర్చుని ఈ స్పెషల్ డేని ఇంకా స్పెషల్ చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు, తాంబూలం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక మనము లక్ష్మీ పూజ చేసుకున్నాం కాబట్టి సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా ఇటువంటి పూజలో కూర్చున్నారా? నేను ఇంట్లో మమ్మీ పూజ చేసినప్పుడు నేను పక్కన కూర్చొని కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను. ఈ రోజు మొత్తం పూజ నేనే పర్ఫార్మ్ చేశాను. పూజ మీరే చేశారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకన్నా ఐ థింక్ మై మామ్ విల్ బి వెరీ హ్యాపీ. అంటే డబుల్ హ్యాపీనెస్ అన్నమాట. సినిమా సక్సెస్ అయింది, అలాగే మిమ్మల్ని ఇలా ఇదే టైంలో చూస్తున్నందుకు షీ మస్ట్ బి వెరీ హ్యాపీ. అండ్ మరి లక్ష్మీ అమ్మవారిని ఏమని కోరుకున్నారు? మా మూవీ పెళ్లి చూపులు ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, అండ్ నాకు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇంకా రావాలని. ఓ సూపర్ సూపర్. పెళ్లి చూపుల సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది సూపర్గా. ఇక్కడ మాత్రమే కాదు, ఓవర్సీస్ కూడా చాలా 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 బాగా నడుస్తుంది. రికార్డ్స్ కూడా బాగా బద్దలు కొట్టేస్తుందని చెప్పాలి. రియలీ యూఆర్ వెరీ లక్కీ. సో ఇలా హిట్ల మీద హిట్లు ఇంకా మీరు చాలా చాలా కొట్టాలని మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ స్పెషల్ డే రోజు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు పెళ్లి చూపులు, మరి పెళ్లి చూపులు జరిగాయి? ఇంతవరకు అవ్వలేదు. రియల్ లైఫ్ లో జరగలేదు. జరగలేదు ఇప్పటి వరకు. ఓకే, సో మామూలుగా వరలక్ష్మి వ్రతం ఇంతకు ముందు గురువు గారు చెప్పినట్టు పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు. సో మరి మీ పెళ్లి ఎప్పుడు? చాలా టైం ఉందా? చాలా టైం ఉంది. మై ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ యాక్టింగ్ రైట్ నౌ. ఓకే, పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. సూపర్ సూపర్. ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి మీరు. డెఫినెట్లీ పెళ్లి చేసేసుకుంటే మళ్ళీ ఆ తర్వాత చేస్తారో లేదో మాకు తెలియదు కదా. సో పెళ్లి చూపుల విషయానికి వస్తే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ ని? చాలా బాగుందండి. యాక్చువల్లీ మేము మూవీ షూట్ చేస్తున్నప్పుడు వీ న్యూ దట్ ఇట్ వుడ్ బి అ గుడ్ ఫిల్మ్, అందరికీ నచ్చుతుందని మాకు తెలుసు. కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. యూఎస్లో కూడా ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి అండ్ వీకెండ్ కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ చాలా సంతోషంగా ఉంది.